ఎగ్జాంపుల్ లైక్ ప్రతి ఈరోజు నిన్న దిల్రాజు గారు అడిగారు అంటే మీ లైఫ్ లో ఎవరు ఫ్యామిలీ స్టార్ అని. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కూడా ఈజ్ అ ఫ్యామిలీ స్టార్. ఇప్పుడు మనం చేసేప్పుడు ప్రతి ఎవరు అడిగినా కానీ నేనే ఫ్యామిలీ స్టార్ అన్నట్టు ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ని అంతా ఒక కుటుంబంలో ఉండే ఆప్యాయత అనురాగాల్ని కూడా కళ్ళకట్టినట్టుగా చూపించారు. అండ్ ఆ పాత్రలో విజయ్ దేవరకొండ హ్యాస్ గివెన్ ద బెస్ట్ అనిపించింది. అండ్ ఇట్ ఇస్ ద బెస్ట్ సూపర్. అంటే ఒక ఫ్యామిలీ అంతా క్లీన్ గా, అంటే నేను ఒకప్పుడు చెప్పినప్పుడు మనకి సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు చూసిన కైండ్ ఆఫ్ క్లీన్ మూవీగా అనిపించింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉండే ఇంటిమసీ కావచ్చు, ఆ కైండ్ ఆఫ్ రొమాంటిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఇట్ వర్క్డ్ అవుట్. ఇట్స్ ఎ క్లీన్ మూవీ అండ్ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ వాచింగ్ దట్ మూవీ. అండ్ ఐ బిలీవ్ దట్ ఫర్ దిస్ సంక్రాంతి ఈ సమ్మర్ కి విల్ బి ద కొట్టేస్తారు. అంటే మ్యూజిక్ లాస్ట్ లో నీకు సాంగ్ అనిపించింది కదా, నాకైతే ఐఎమ్ ఓకే విత్ దట్. ఏదైతే మ్యూజిక్ కొంచెం విజయ్ దేవరకొండని ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ గా చూడటం నాకైతే మంచిగా అనిపించింది. రష్మిక కేసారా? నేను చూడలేదు బ్రదర్, ఎందుకు వేస్తారంట? ఓకే, మేబీ రష్మిక గారు బర్త్డే కదా, దానికి వేస్తారేమో. అంటే ఆమె రేటింగ్ అనేది కాదు, ఇట్స్ ఎ క్లీన్ ఇంక్రెడిబుల్ మూవీ ఫర్ దిస్ సమ్మర్. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. సినిమాలో రష్మిక క్యారెక్టర్ ఏమైనా ఉందా? లేదు కదా. అంటే మీరు రష్మిక కనిపించిందా మీకు ఎక్కడైనా? లేదు బ్రదర్, నేనైతే చూడలేదు. స్పెషల్ థ్యాంక్స్ అండి. మేబీ లాస్ట్ టైటిల్ యా షీ జస్టిఫైడ్ ఆర్ మృణాల్. అంటే యాక్చువల్గా నాకు ఒకప్పుడు ఘరానా మొగుడు, మెగాస్టార్ చిరంజీవి ఆ కైండ్ ఆఫ్ స్టోరీ కూడా రీకలెక్ట్ అయింది. బట్ కొంచెం డిఫరెంట్ గా ఫ్రెష్ గా ఈ జనరేషన్ తగ్గట్టుగా అనిపించింది. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు రౌడీ స్టార్ గానే పాపులర్ కదా, ఈ సినిమాతో ఫ్యామిలీ స్టార్ గా పాపులర్ అవుతారు. ఆల్వేస్ కొన్ని యాంగిల్స్ లో నాకు చెప్పాలంటే మనకి ఉదయ్ కిరణ్ గారు గుర్తొచ్చారండి. అంటే ఒక ఫ్యామిలీ బాయ్ గా, మన చాక్లెట్ బాయ్ గా ఉండే ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ ఆయనతో అక్కడ ఫుల్ స్టాప్ కాకుండా కామాలాగా అనిపించింది. ఆ కామా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ హ్యాస్ కంటిన్యూ దట్ అన్న ఫీలింగ్ నాకైతే కలిగింది పర్సనల్ గా. I thoroughly enjoyed this movie with all the families. రౌడీ బాయ్ ఫ్యామిలీ స్టార్ బాగా యాప్ట్ అయింది. See, మనకి రౌడీ బాయ్ అతికినంతగా ఫ్యామిలీ స్టార్ అతికదు. మృణాల్ యాక్టింగ్ ఎట్లా ఉంది? ఆల్వేస్ గుడ్. సీతారామం తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్ తనకి. అందులో మనం చాలా ట్రెడిషనల్ గా చూసాం కదా, ఇది కొంచెం వెస్ట్రన్ లుక్ లో ఉంటుంది. ఏ కాంటెంట్ లేదు, గీతా గోవిందం కొంచెం సిమిలర్ గా ఉంది. అది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అసలు గీతా గోవింద్ కి దీనికి సంబంధం లేదు. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. అండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ మీకు ఏది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేటట్టు, యూత్ కన్నా ఫ్యామిలీ ఎక్కువ పిల్లలతో సహా చూడొచ్చు. పిల్లలతో సహా. విజయ్ దేవరకొండకి చాలా రోజుల తర్వాత మంచి హిట్ వచ్చింది అంటారా? ఈ మూవీ హిట్ అంటారా కాదంటారా? మూవీ హిట్టే. మూవీ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇద్దరు కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంది. సో మృణాల్ యాక్టింగ్ బాగుందా, విజయ్ యాక్టింగ్ బాగుందా? ఇద్దరు బాగున్నారు. తను సీరియస్ గా, తిను న్యాచురల్ గా చాలా బాగా సెట్ అయ్యారు. గీతా గోవిందం బాగా నచ్చిందా, ఇది బాగా నచ్చింది? ఎందుకంటే సేమ్ డైరెక్టర్ కదా. అంటే సేమ్ గానీ ఇద్దరు యాక్టింగ్, తను సీరియస్, తిను సీరియస్. తను జోవియల్ గా ఉన్నాడు, ఇక్కడ అలాగే ఇద్దరిని పాపం బతిమాలుతున్నాడు. అదే అది తనకి బాగా సెట్ అవుతుంది. మీకు జనరల్లీ మీ ఫ్యామిలీలో ఇలాంటి మా ఫ్యామిలీలో కూడా ఉంటాయి అనిపించిన సీన్లు ఏమున్నాయి? ఫ్యామిలీ ఉన్నారు అలాగా, కానీ మరి ఇంత ఎక్కడ చూడలా. ఫ్యామిలీ కోసం ప్రాణం ఇచ్చే అంత ఎక్కడ చూడాలి. ప్రాణం ఇచ్చేస్తాడు. అదే. ఓకే, మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్ ఎవరు? ఆబ్వియస్లీ మై హస్బెండ్, మై ఫాదర్, మై మామ, అందరూ. సో ఇందులో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? లైక్ వాట్ ఎమోషనల్ గా అనిపించిన సీన్ ఏముంది? ఎమోషనల్ అంటే అన్నిటికీ కనెక్ట్ అయ్యేలాగే ఉండే ప్రతి సీన్. మీకు మ్యూజిక్ అదంతా ఎలా అనిపించింది? ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే మ్యూజిక్ ఏమో కానీ ఓకే. సో విజయ్ దేవరకొండ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా చూసారు అర్జున్ రెడ్డిలో, ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ పర్సన్ లా చూస్తున్నారు. ఎలా ఉంది ఆ మేకవర్? ఎలా ఉంది? అతనికి ఏదే సెట్ అయ్యేటట్టు ఉంది. అది కానీ ఇది కానీ నాకు ఎక్కువ గీతా గోవిందం ఇది బాగా నచ్చింది. మీకు అర్జున్ రెడ్డి స్టైల్ నచ్చిందా, ఈ స్టైల్ నచ్చిందా? ఇదే స్టైల్ నచ్చింది. ఈ స్టైల్ ఫ్యామిలీ స్టార్ గా విజయ్ సక్సెస్ అంటారు. కరెక్టే. ఎంత క్యూట్ గా, ఎంత హ్యాండ్సమ్ గా అమ్మాయి డీల్ చేయడం కానీ అందరు తెలుసుకుంటారు కదా. తప్పకుండా అందరినీ తెలుసుకుంటారు. తనలాగుంటే ఫ్యామిలీ బాగుంటది, కూల్ గా ఉంటది. థ్యాంక్ యూ. ఫ్యామిలీ కూడా వచ్చండి, ఏదంతా కనెక్ట్ అవ్వకపోవచ్చు. అంటే నాకైతే విజయ్ దేవరకొండ నేను ఫ్యాన్, సో నాకైతే నచ్చింది.
అంటే ఏదేమైనా ఓవరాల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ బాగా చూస్తారు, యూత్ అంతా కనెక్ట్ అవ్వాలి. అంతే యావరేజ్. ఫ్యామిలీ స్టార్ గా మారి చేసేది మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, తను ఏం చేస్తే బాగుంటుంది. అంటే విజయ్ దేవరకొండ రౌడీ స్టార్ గా చూడడం ఇష్టం, ఫ్యామిలీ స్టార్ గా చూడడం ఇష్టం? రౌడీ స్టార్. రౌడీ స్టార్. అంటే ఈ సినిమా డిసప్పాయింట్ అయినట్టుగా అనిపిస్తుంది. డిసప్పాయింట్ ఏం లేదు, కానీ అందరికి నచ్చకపోవచ్చు అని అంతే. యూత్ అయితే నచ్చదు, ఓన్లీ ఫ్యామిలీస్. ఫ్యామిలీస్